నా పేరు ఎనుమల శ్రీనివాసరావు. మంచిగానే జరుగుతుందండి. ప్రభుత్వం పథకాలు కూడా మంచిగానే ఇస్తున్నారు. పేదవారిని కూడా గొప్పగా తీర్చిదిద్దాలని ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ప్రతి నియోజకవర్గం, ప్రతి జిల్లాలకి తిరుగుతా పేదవారి ఇంటికి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళకి మంచిగా ప్రతి పథకాన్ని అమలు అయ్యేటట్టుగా చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఈజ్ గ్రేట్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మన పల్లెల్లో ఉన్న పంచాయతీలను కూడా అభివృద్ధి చేసి మంచి పథకాలని జనాలకు అందిస్తున్నారు. ప్రతి ఒక్కరూ బతకడానికి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటున్నారు. మన లోకేష్ గారు కూడా చదువుకునే విద్యార్థులకు కూడా మంచిగా చేయూతనిచ్చి వాళ్ళకి మంచి భవిష్యత్తు చూపిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఏ పథకాలు అమలు చేయలేదండి. ఏదైనా చేస్తానన్నా కూడా అంత దుర్మార్గంగా ఆలోచించి పథకాలు జనాలకి అందనీయకుండా వాళ్ళే తినేసి లాస్ట్కి ఏమీకుండా జనాల్ని కష్టాల్లో నెట్టేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి, ప్రతి నాయకుడు వెళ్ళి కూడా మీ కష్ట సుఖాలు తెలుసుకొని కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నాం. మా నియోజకవర్గం దూల్పల్లి నరేంద్ర కుమార్ గారు అండి. ఇక్కడ ఉన్నదాము మనోహర్ గారు, మాదన్న మనోహర్ గారు. ఎందుకంటే అతను వైఎస్ఆర్ మామూలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఈ నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేశారు. మళ్ళీ ప్రజలు కూడా మళ్ళీ మనోహర్ని జనసేన పార్టీలో ఉండి మనోహర్ని ఎన్నుకొని అభివృద్ధి పదంలో తీసుకెళ్తాడని జనాలు నమ్మి మనోహర్ని గెలిపించారనమాట. చాలా అభివృద్ధి పథకాలు చేస్తున్నాడు మనోహర్ కూడా. ఈజ్ గ్రేట్. అసలుకి మన రాష్ట్రంలో ప్రస్తుతం గత 5 సంవత్సరాల్లో రోడ్లు అనేది పడలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లోనే దగ్గరగా 50% రోడ్లు వేశారు. చాలా అద్భుతంగా ఉండేది సార్. ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా రోడ్డు మార్గంలో వెళ్ళే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారు. బాబు గారు వస్తేనే సంక్షేమాలు ఉంటాయి. ఎందుకంటే అతను 40 సంవత్సరాల విజన్ 2040 2047 విజన్ గా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నారు. సంక్షేమాలు ఇస్తున్నట్టు రుజువు చేస్తున్నారు. ఏ కార్యకర్తను అడిగినా, ఏ ప్రజలను అడిగినా సంక్షేమాలు ఇస్తున్నారు. అన్న క్యాంటీన్ పెట్టి కూడా ప్రతి ఒక్కరు కూడా 5 రూపాయలకి ఆకలి తీరుస్తున్నారు. చాలా ఇది అద్భుతమైన పరిపాలన అండి. ఈ పెట్టిని కూడా తీసేయడానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడుకి మంచి పేరు రాకూడదు అనే ఉద్దేశంతో తీసేశారు. కాబట్టి ఇప్పుడు ఏదైనా ఒక సంక్షేమం పెట్టేటప్పుడు దానికి తగ్గట్టుగానే ఒక సంస్థలు ఉంటాయి అన్నమాట. స్వతంత్ర సంస్థలు ముందుకొచ్చి మేము పెడతాం. దానికి తోడు ప్రభుత్వం కూడా ఎంతో కొంత సంస్థలకు ఇచ్చి ఈ జనాలకి సంక్షేమ పథకాలు ఇస్తారనమాట. ఈ కూటమి ఇలాగే జనసేన, పవన్ కళ్యాణ్, బీజేపీ, చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిపి ఉన్నంత వరకు జగన్ అనేది అధికారంలో రావడం చాలా కష్టం సార్. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం. మళ్ళీ 100% రావచ్చు. జగన్ ప్రభుత్వం అనేది కష్టం. కూటమి ప్రభుత్వం ఇలాగే ఉంటే మాత్రం ఇంకా 30 సంవత్సరాల వరకు అభివృద్ధి పదంలోనే ఉంటుంది. ఈ ప్రభుత్వం బాగా అభివృద్ధి పథకాలు బాగా చేస్తున్నారండి. వాళ్ళు బాగా వేగంగా చేస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు నాదెల్ల మనోహర్ గారు అండి. మనోహర్ పంచానం బాగా పొజిషన్గా అభివృద్ధి బాగా కార్యక్రమం బాగా ప్రధానంగా చేస్తున్నాడు. అందరికి మంచి పనులు అందుబాటులో ఉంటున్నాడు. ఆయన చేసే పనులు ప్రతి ఒక్కటి బాగా ఉంటుందండి. రైతుకి బాగా ఉపయోగపడుతున్నాడు. రైతు ఉపయోగ పనులు వాళ్ళు అన్నారు వీళ్ళు అనే మాట కాదండి. మనకు కావాల్సింది ఎవరైనా ఒకటే. మన అధికారంలో ఎవరున్నా
రైతుకు ఉపయోగపడి అభివృద్ధి బాగా చేసే వాళ్ళనే మనం చెప్పుకుంటాం. ఆ అభివృద్ధి అనేది మన తెనాలి మండలంలో నాదెళ్ల మనోహర్ గారు చేసిన అభివృద్ధి ఎవరు చేయలేదంటే చేయరు కూడా. ఆ అభిప్రాయంగా నేను చెప్తున్నా. ఈ 10 నెలల్లో ఆయన చాలా పనులు చేశాడండి. ఇక్కడ ఆ రోడ్డు తెనాల్లో మన రోడ్లు ఎడబెట్టాడు. మళ్ళీ అటు పారేది కావాలి కాంచి మధ్య మురుగు డ్రైనేజీ తీయించాడు. ఇక్కడి నుంచి నందేలు వారి కాలువ మరమ్మతులు రాయాల తీసేచ్చాడు. వ్యాపారాలు కొంచెం డల్గా ఉన్నాయి. ప్రభుత్వం నెంబర్ 1 అండి. అందరూ కావాలని కోరుకున్నారు. ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చింది, బాగుంది. అసలు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం సంబంధమే లేదు. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం. అసలు వచ్చి కానీ మీరే చూస్తున్నారుగా, రోడ్లు వేస్తున్నారు, పెన్షన్లు 4,000 ఇస్తున్నాడు చంద్రబాబు గారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉద్యోగాలు చూస్తున్నాడు, కంపెనీలు తెస్తున్నాడు, మంచి చేస్తున్నారు. వాళ్ళు ఏమి ఇచ్చారు, మొత్తం దోచుకోవడం సరిపోయింది. బట్టలు ఇప్పుడు నెట్ల చంద్రబాబు గారి బట్టలు మొత్తం బట్టలు ఎక్కేట్టు పోలవరం తీసుకొస్తున్నాడు, మొత్తం ఇంకా కంపెనీలు తీసుకొస్తున్నాడు, ఇంకా ఈ రాజధాని నిర్మిస్తున్నాడు. మాది ఏముండేది వరకు నక్కాన్ బాబు గారు, తెనాలి జనసేన మనోహర్ గారు. మనోహర్ బాగుంది, ఎవరు ఇబ్బంది ఏమి లేదు, బాగుంది. 10 నెలలు ఇస్తున్నా, మీరే చూసారుగా. రోడ్లు కానీ కంపెనీలు కానీ మొత్తం ఏం కావాలంటే మొత్తం చేస్తుంటారు. వాళ్ళు రోడ్డు 40 సంవత్సరానికి వచ్చి 250 పెంచితే చంద్రబాబు గారు 1000 రూపాయలు పెంచాడు పెన్షన్లు. ఫస్ట్ తారీఖాలు ఇచ్చేస్తున్నారు. సంతోషంగా ఉన్నారు. మొత్తం అన్ని ఎవరికి ఏం కావాలంటే మా కుటుంబంలో మా నాన్నగారు బాగానే ఉందండి. గత ప్రభుత్వం కన్నా నెంబర్ 1గా ఉంది. ఈ ప్రభుత్వంలో మనకి అంత సానుకూల రోడ్లు కానీ అన్ని బాగానే చేస్తున్నారు. ప్రభుత్వం నెంబర్ 1గా ఉంది. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. మార్పులు అంటే ఇప్పుడు మేము వెళ్తున్నామండి, రోడ్లు అన్ని గుంటలు. ఇప్పుడు మనకు చక్కగా రోడ్లు మాస్కులు వేసారు, రోడ్లు కూడా వేస్తున్నారు కొత్తగా. రోడ్ల వల్ల ప్రాబ్లం లేదు. ప్రభుత్వం కూడా మనకి అనుకూలంగా స్పందిస్తుంది. ఏదైనా ప్రాబ్లం అయినా వెళ్ళి ఎంఆర్ఓ కానీ కనుక్కున్నా కూడా వెంబడే పనిచేస్తున్నారు. నరేంద్ర గారు, దూడిపాడు నరేంద్ర గారు. గవర్నమెంట్ బ్రహ్మాండంగా ఉంది. అంతకుముందు సంక్షేమ పథకాలు అది అని మనకేమో అంత లాభకరంగా లేదు. ఇప్పుడు బీసీ కార్పొరేషన్ అని అయ్యని లోన్లు మనకి ఈ మధ్య ఏర్పాటు చేశారు, సబ్సిడీ లోన్లు బీసీ కార్పొరేషన్. అది బాగుంది, స్పందిస్తున్నారు బాగా. ప్రభుత్వం నెంబర్ 1గా ఉంది, దానికి ఏం ప్రాబ్లం లేదు. నారాయణరావు గారు చెప్పాల్సిన అవసరం లేదు. నెంబర్ 1 నాదెళ్ల మనోహర్ గారు చెప్పాల్సిన అవసరం లేదు. అసలు గుంటలన్నీ పూర్తి చేశారండి. ప్రతి సాట స్టేట్ లో మొత్తం అన్ని సార్లు గుంటలు పూర్తి చేశారు. ఎటు అంతకుముందు మేము 5 సంవత్సరాలు నాన్న ఇబ్బందులు పడ్డాం. ఇది మాది సంగం డైరీ అయితే గుంటలు అన్ని గుంటలే. ఇప్పుడు గుంటలు